హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆపరేషన్స్ ఇన్ జెడ్ అండ్ కోసం డిస్కస్ చేద్దాం. సో మనకు ఆల్రెడీ బైనరీ ఆపరేషన్స్ అంటే ఏంటో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఏమేమి ఉంటాయి బైనరీ ఆపరేషన్స్? ఉంటాయి, ఎడిషన్స్ ఉంటాయి, సబ్ట్రాక్షన్ ఉంటాయి, అదేవిధంగా మల్టిప్లికేషన్స్ కూడా ఉంటాయి, అవునా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఈ ఆపరేషన్స్ అనేవి ఎలా చేస్తాము అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఏ ప్లస్ బి మోడర్న్ ఈక్వల్ టు అంటే 3 ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఏ ప్లస్ బి మోడర్న్ ఈక్వల్ టు ఏ మోడర్న్ ప్లస్ బి మోడర్న్ హోల్ మోడర్న్. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఈక్వల్ టు ఇది అని అర్థం, ఓకేనా? అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా, అదేవిధంగా మల్టిప్లికేషన్కి కూడా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక 2 ఇంటీజర్స్ అనేవి తీసుకుంటే రెండింటిని యాడ్ చేసి ఒక ఎన్ అనే ఒక డివిడెండ్ తోటి డివిజన్ చేస్తున్నాం, అవునా? అంటే మోడ్ చేస్తున్నాం. సో అప్పుడు మనకు ఒక పర్టికులర్ రిమైండర్ అనేది వస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ ఏ అనే ఇంటీజర్ని తీసుకుంటున్నాం కదా, దాంతో మోడ్ చేస్తాం. సో నెక్స్ట్ బి అనే దాంతో కూడా ఈ యొక్క పర్టికులర్ ఎన్ తోటి మోడ్ చేసి దీని యొక్క రిమైండర్ అనేదని యాడ్ చేస్తాం. అప్పుడు ఒక పర్టికులర్ వాల్యూ అనేది వస్తుంది కదా, ఆ వాల్యూని మళ్ళీ మనం ఈ పర్టికులర్ డివిడెండ్ లేదంటే మాడ్యులస్ తోటి మళ్ళీ కూడా మోడ్ అనేది చేస్తాం. సో ఏదైతే టోటల్గా చేస్తామో, టోటల్గా అయ్యాక ఏదైతే వాల్యూ అనేది వస్తుందో, సో ఆ వాల్యూ ఇక్కడ వచ్చిన వాల్యూ ఆ 2 రిమైండర్స్ కూడా ఈక్వల్ అని చెప్తున్నారు అనమాట. ఈ 3 ప్రాపర్టీస్ కూడా అవే చెప్తున్నాయి, ఓకేనా? సో ఆపరేషన్స్ అనేవి వేరు, ప్లస్ ఒకటి మైనస్ ఒకటి మల్టిప్లికేషన్ ఒకటి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నార్మల్గా ఏంటి, సో ఇది లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది, రైట్ సైడ్ ఒకటి ఉంది. సో ఇది లెఫ్ట్ సైడ్కి సంబంధించిన ఫ్లో చార్ట్, ఇది రైట్ సైడ్కి సంబంధించిన ఫ్లో చార్ట్. సో ఫస్ట్ జెడ్ఎన్ అనే ఒక సెట్ తీసుకుంటే అందులో ఏంటి జెడ్ఎన్ అంటే ఏంటి, ఎన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10 అనేది తీసుకున్నాం అనుకోండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాసెస్లోన సెట్ ఆఫ్ రెసిడ్యూస్లోన జెడ్ అనేది అంటే ఎన్ అనేది 10 అని తీసుకుంటే అక్కడ ఆ యొక్క పర్టికులర్ సెట్లోన ఏమేమి ఉంటాయంట, 0 to up to n-1. n అంటే ఎంత, 10. సో 10-1 అంటే 0 to 9 వరకు వాల్యూస్ అన్నీ కూడా ఆ పర్టికులర్ సెట్లోన ఉంటాయి. సో ఇక్కడ ZN అనే ఒక తీసుకున్నాం కదా. సో ఎన్ అనేది ఏంటి, మాడ్యులస్ లేదంటే డివిడెండ్ అని చెప్పుకోవచ్చు. సో దీని నుండి మనం ఇక్కడ ఏంటి అంటే ఒక ఏ అనే వాల్యూని ఒక బి అనే వాల్యూని తీసుకుంటాం. తర్వాత వాటికి బైనరీ ఆపరేషన్ అనేది చేస్తాం. ఏంటి, ప్లస్ కానీ మైనస్ కానీ మల్టిప్లికేషన్ కానీ. ఇక్కడ అదే కట్ చేస్తాము, ఏ అనే ఒక ఇంటీజర్ని బి అనే ఇంటీజర్ని తీసుకున్నాము, దానికి ఇక్కడ ప్లస్ లేదంటే మైనస్ లేదంటే మల్టిప్లికేషన్ చేసాం. తర్వాత వచ్చేసరికి దానికి ఏం చేస్తున్నాం, మోడ్ చేస్తున్నాం. దేంతో మోడు, ఒక ఎన్ అనే ఇంటీజర్ తోటి మోడ్ చేస్తున్నాం. ఎన్ అనేది ఇక్కడ ఏంటి, పాజిటివ్ నెంబర్ అంటే అది ఎలా ఉంటుంది అంటే 0 కన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట. పాజిటివ్ అంటే ఏంటి, గ్రేటర్ దెన్ 0, ఓకేనా? సో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో ఈ ఎన్ అనేది ఏదైతే డివిడెండ్ తీసుకుంటున్నామో లేదంటే ఏదైతే మాడ్యులస్ తీసుకుంటున్నామో ఇది అనేది ఎలా ఉంటుందంట, సో ఇది గ్రేటర్ దెన్ 0 అనేది ఉంటుంది అనమాట. సో ఈ మోడ్ అనేది ఏం చేస్తున్నాం, మనం ఎన్ తోటి చేస్తున్నాం. ఎన్ తోటి డివిజన్ చేసినప్పుడు మనకి పర్టికులర్ వాల్యూస్ అనేవి వస్తాయి కదా. ఏమొస్తాయి, రిమైండర్ వస్తుంది. మోడ్ అయితే ఎప్పుడైతే చేస్తామో దానికి రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ ఎందులో ఉంటాయంట, చెప్పాను కదా, ఒక సెట్ అనేది తీసుకుంటాము, అది 0 to up to n-1 వరకు ఉంటాయని. సో ఆ సెట్లో ఉన్న వాల్యూస్లో మాత్రమే ఆ పర్టికులర్ రిమైండర్ అనేది వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ ప్రాసెస్. మరి రైట్ సైడ్ ప్రాసెస్కి వచ్చేసరికి కూడా సేమ్ జెడ్ఎన్లో ఉండి ఒక ఏ ఇన్పుట్ బి అని ఇన్పుట్ తీసుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఏకి డిఫరెంట్గా అంటే ఏకి సపరేట్గా బికి సపరేట్గా మోడ్ చేస్తాం ఎన్ తోటి, అవునా? ఏకి సపరేట్గా బికి సపరేట్గా మోడ్ చేసి మళ్ళీ ఆ రెండింటిని తీసుకొని ఒక పర్టికులర్ ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఆపరేషన్ అనేది చేస్తున్నాం. ఫస్టే మనం దీనికి ఏం చేసేస్తున్నాం, మోడ్ అనేది అప్లై చేసేస్తున్నాం సపరేట్గా చేసిన తర్వాత ఆ 2 రిమైండర్స్ని, సో ఇక్కడ ఏమొస్తాయి, మోడ్ చేస్తామంటే రిమైండర్స్ వస్తాయి కదా, ఆ రిమైండర్స్ని తీసుకొని వాటికి మనం ఏం చేస్తున్నాం, ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాం. ఆపరేషన్స్ అనేవి చేసిన తర్వాత ఒక పర్టికులర్ వాల్యూ అనేది వస్తుంది. ఆ పర్టికులర్ వాల్యూకి మళ్ళీ కూడా మనం ఏం చేస్తున్నాం, మోడ్ అనేది అప్లై చేస్తున్నాం. మళ్ళీ అదే ఎన్ తోటి మోడ్ అనేది చేస్తున్నాం అన్నమాట. చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏంటి, ఒక సెట్ అనేది ఈ యొక్క పర్టికులర్ సెట్లో ఉన్న రిమైండర్స్ మాత్రమే ఒక వాల్యూ అనేది వస్తుంది, ఓకేనా? ఇందులో ఉన్న ఒక వాల్యూ అనేది వస్తుంది మనకి రిమైండర్ కింద, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి అర్థమైంది కదా, లెఫ్ట్ సైడ్ ఎలా చేస్తాం, రైట్ సైడ్ ఎలా చేస్తాం. ఈ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట ఈ ఆపరేషన్స్ ఇన్ జెడ్ఎన్లోన. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా అందులోనే ఒకటి ఎడిషన్ ఉంది, ఒకటి సబ్ట్రాక్షన్ ఉంది, ఒకటి మల్టిప్లికేషన్ ఉంది. ఓకేనా. సో ఫస్ట్ ఏం చెప్తున్నామంటే 7 to 14 అంటే యాడ్ చేయమంటున్నారు. యాడ్ 7 to 14 ఇన్ Z15 అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నా 15 అనేది ఏంటి ZN రూపంలో ఉంది. అంటే n వాల్యూ ఇక్కడ ఎంత 15 మాట. సో ఇక్కడ ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏమనుంది a+b mod n అని ఉంది. a+b mod n. సో a అంటే ఎంత ఇక్కడ 7 + 14 mod n. n అంటే ఇక్కడ వాల్యూ ఎంత 15. ఇప్పుడు ఏం తీసుకుంటాం 7 + 14 అంటే 21 mod 15 అంటే ఎలాగా. సో 21 mod 15 అంటే 21 15. సో 15 1 15 అయితే రిమైండర్ మనకి ఎంత వస్తుంది 6 వస్తుంది. సో రిమైండర్ 6 సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ప్రాసెస్కి వచ్చేసరికి ఏమని చేస్తాం ఫస్ట్ ఏ మోడర్న్ చేసి బి మోడర్న్ చేసి ఆ రెండింటిని యాడ్ చేస్తాం. సో చేద్దాం. ఫస్ట్ ఏ మోడర్న్ చేస్తాం. సో 7 mod 15. సో 7 mod 15 అంటే మనకి అది రిమైండర్ అనేది తెలియాలి. సో 7 mod 15 అంటే ఏమని చేస్తాము 7కి అంటే 15 తోటి చేస్తాం అన్నమాట. 7 mod అంటే జీరోజా. సో ఎంత రిమైండర్ అనేది మనకి ఎంత వచ్చింది 7 వచ్చింది. అదేవిధంగా 14 అప్పుడు ఏం చేస్తాము సేమ్. సో 14 అనేది రిమైండర్ వస్తుంది. సో దీనికి మనకి రిమైండర్ ఎంత 7 వచ్చింది, దీనికి రిమైండర్ వచ్చేసరికి 14 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి ఒక ఆపరేషన్ అనేది అప్లై చేస్తాం. ఎంత ప్లస్ అనే ఆపరేషన్ అప్లై చేస్తాం. ఈ ప్లస్ అనే ఆపరేషన్ అప్లై చేసిన తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది 21 వచ్చింది. ఇప్పుడు దీనికి మళ్ళీ కూడా మనం mod 15 వచ్చింది. సో ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో ఈ ప్రాసెస్ అంతా చేశాక అదే వాల్యూ వచ్చింది. సో రిమైండర్ కూడా సేమే వచ్చింది అన్నమాట. ఓకేనా. అంటే ఇది ఈక్వల్ టు ఇది అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ చేసిన ఒకటే అని మనకి 3 ప్రాపర్టీస్ చెప్తున్నాయి. సో అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు దాన్ని. సో మనం ఈ విధంగా యారో మార్క్ చూపించుకొని ఈ రెండింటికి ఈక్వల్ టు 6 రిమైండర్ అనేది చూపిస్తాం. ఇదేంటి ఇది ఎడిషన్. ఒకవేళ సబ్ట్రాక్షన్ అయినా కూడా సేమ్ అదే చేస్తాం. 11 from 7 అంటే 11 అనేది 7 నుండి తీసివేయబడుతుంది. అంటే 7 - 11 mod 13. సో సేమ్ 7 mod 13 11 mod 13 మధ్యలో ఏదైతే ఉన్నాయో ఆ ఆపరేషన్స్ మాత్రమే మారుతాయి. సో ఇక్కడ మనకి ఏం చెప్పుకున్నాము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకునేటప్పుడు -4 వచ్చింది. -4 mod 13 -4 mod 13 అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ -4 అంటే 13. సో 13 జీరోజా అంటే మనకి రిమైండర్ ఎంత వస్తుంది -4 వస్తుంది. మనకి ఎప్పుడు కూడా పర్టికులర్ రిమైండర్ అనేది -లో రాకూడదు అని నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. సో అలా రాకుండా ఏం చేయాలి మనం -4 మనకి ఏదైతే రిమైండర్ వచ్చిందో దానికి ఈ పర్టికులర్ డివిడెండ్ లేదంటే మాడ్యులస్ అనేది యాడ్ చేయాలని చెప్పాను. అవునా. సో కావాలంటే మీరు ప్రీవియస్ క్లాసెస్ అనేవి చెక్ చేయండి. సో ఇక్కడ ఏముంది మనకి 13 ఉంది. సో 13 సో -4 + 13 అంటే +9. 13లో -4 తీసేస్తే ఎంత +9. సో మనకి రిమైండర్ అనేది ఇక్కడ నార్మల్గా అయితే -4 వచ్చింది. కానీ -4 లో తీసుకోకూడదు కాబట్టి దానికి డివిడెండ్ అని యాడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది వస్తుంది. సో అది రిమైండర్ అన్నమాట. సో ఇక్కడ కూడా ప్రాసెస్ సేమ్ వస్తుంది. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ కూడా సేమ్ చేస్తాం. సో మల్టిప్లికేషన్ కూడా సేమే చేస్తామన్నమాట. సో ఇది మనకి ఆపరేషన్స్ ఇన్ ZN. ఓకేనా. అంటే ఈ ప్రాపర్టీస్ ఏం చెప్తున్నాయి అంటే లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అవుతుంది. సో వాటి యొక్క ప్రాసెస్ నెక్స్ట్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అర్థమే కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.